దాదాపు బహిరంగం కలవడం కోసం బహిరంగం నేను అప్పీల్ చేసింది ఒక 7-8 సార్లు ఉంటాయి. దొరికిందా అపాయింట్మెంట్? 5 సంవత్సరాలు ఎప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడు దొరకదు. కనీసం ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా ఎప్పుడు రాలే. అంటే వర్గీకరణకు అనుకూలమని గతంలో మాట్లాడి అసెంబ్లీలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన అతను. ఇప్పుడు మీరు చెప్పండి, వర్గీకరణే మా భవిష్యత్తు అయినప్పుడు కదా, మా పిల్లల చదువులు, మా పిల్లల ఉద్యోగాలు ముందుకెళ్ళాలంటే, సంక్షేమ రంగంలో మాకు న్యాయం జరగాలంటే, రాజకీయంగా రేపు భవిష్యత్తులో న్యాయం జరగాలంటే వర్గీకరణ ఒకటే పరిష్కారం కదా. మరి వర్గీకరణ పరిష్కారం అని అందరికీ తెలిసిన సమయంలో వర్గీకరణకు అనుకూలంగా నువ్వు లాయర్ని పెట్టకపోవడం అంటే మాకు వ్యతిరేకమైనట్టే కదా. అంటే ఏ లాబీ మీద మీ దగ్గర పనిచేస్తున్నది అంటే వర్గీకరణ వ్యతిరేక శక్తుల లాబీ మీకు బలంగా ఉన్నది కాబట్టి వాళ్ళ ఒత్తిడి మేరకే మీరు పెట్టలేదు అని అర్థమవుతుంది. వాళ్ళ ఒత్తిడి మేరకు మీరు పెట్టలేదు అంటే మాకు అనుకూలం కాదన్నట్టే కదా. సో ఇక్కడ స్పష్టంగా మీ దారి టీడీపీకి పోవడానికి గల కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు విషయం అంటే మేము ఎవరిని నమ్మాలనే కాడ ఇప్పుడు అక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు అనుకుందాం, అంతే కదా. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఓటు వేయాలి. ఓకే, దేశ ప్రధానమంత్రి అవుతారు, పార్లమెంట్లో మెజారిటీ వస్తే ఓకే, పార్లమెంట్లో కాంగ్రెస్కే మెజారిటీ వచ్చింది అనుకుందాం, రాదని దేశం చెప్తున్నది కానీ సమాచారం ప్రకారంగా కాంగ్రెస్ వచ్చింది అనుకుందాం. ఇద్దరి మధ్యలో ప్రధానమంత్రి కాడు ఉంటుంది. నంబర్ 1 ఒక దళిత ప్రధానమంత్రి చేస్తామని అక్కడక్కడ వాదన ఉంటుంది కాబట్టి మల్లికార్జున ఖర్గే అని ప్రధానమంత్రి అవుతాడు. పేరుకు మల్లికార్జున ఖర్గే దళితుడే, కానీ వర్గీకరణ వ్యతిరేక మాలవర్గమే కదా. కర్ణాటకలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఉద్యమం ఎంత ఉన్నదో కర్ణాటకలో కూడా అంత ఉంటుంది. ఆడ కూడా కమిషన్లు పడ్డాయి. కమిషన్ సిఫార్సులను మళ్ళీ అదే ప్రభుత్వం అమలు చేయలే. ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నా, లోకూర్ కమిషన్ వేసింది కాంగ్రెసే, రిపోర్ట్ అనుకూలంగా వచ్చినాక దాన్ని పెండింగ్లో పెట్టింది. ఉషా మేరా కమిషన్ వేసింది కాంగ్రెసే, దాన్ని హోల్డ్లో పెట్టింది. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ వేసింది కాంగ్రెసే, ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం, రిపోర్ట్ వచ్చినాక దాన్ని పెండింగ్లో పెట్టింది. అంటే ఆచరణ ఏం చెప్తుందంటే అక్కడ వర్గీకరణ వ్యతిరేక వాళ్ళు బలంగా ఉన్నారు. ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేక క్యాంపుకు నాయకత్వం ఎవరు వహించండి అక్కడ? మల్లికార్జున ఖర్గే. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. రేపు ఆయనే ప్రధానమంత్రి అని ఎవరు అంటారు? మరి వర్గీకరణ వ్యతిరేకమే కదా. నంబర్ 1. నంబర్ 2, లేదు రాహుల్ గాంధీ గారు అవుతారు అనుకుందాం. రాహుల్ గాంధీ గారి దగ్గర నేను 10 సార్లు కలిశాను కదా. వాళ్ళ అమ్మను కలిశాను, అంటే సోనియా గాంధీ గారిని కలిశాను. అమ్మ వర్గీకరణ మీద యూపీఏ గవర్నమెంట్ తొందరగా నిర్ణయం తీసుకుంటే చేయమని చెప్పి చేయించలేదు కదా. రాహుల్ గాంధీ గారిని కలిసి విజ్ఞప్తి చేశాను కదా, ఒక లేఖ రాయమన్నా ఈ గవర్నమెంట్కు. ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చైర్పర్సన్ ఎవరు యూపీఏకు? శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆమెను అమ్మ త్వరగా వర్గీకరణ జరిగేట్టు సాయం చేయమన్నమ్మా అన్న. ఆమె చేయించలేదు. నంబర్ 1 అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరు? మళ్ళా రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారితోటి ఒక లేఖ రాయమన్నా, పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టండి అని చెప్పి, బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సభ్యులు లేఖ రాయమన్నా. లేఖ రాయలేదు కదా. లేఖ రాయమని కోరడం కోసం నేను రాహుల్ గాంధీ గారిని 5-6 సార్లు కలిశాను. రికార్డు ఉంటుంది నా దగ్గర. 5 సార్లు కలిశాను. మీరు చెప్పండి, మల్లికార్జున ఖర్గే మాకు అనుకూలం కాదు, వ్యతిరేకం. మరి సోనియా గాంధీ గారు మాకు అనుకూలం కాదు అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేయించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారిని ఒక లేఖ రాయమని మేము కోరాం. ఒక లేఖ రాయడానికి కూడా వాళ్ళ మనసు ఒప్పకపోతే వాళ్ళు వస్తే మాకు వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుందా? మీరు ఇప్పుడు చెప్పండి. ఒకవైపు ఏమో సమర్థుడైన, మాటిర్తే నిలబెట్టుకునే శక్తివంతుడైన గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక వేదిక మీదకి వచ్చి మా కన్నీళ్లు తూడ్చి మమ్మల్ని హక్కును చేర్చుకొని ఈ సమస్య పరిష్కరించడానికి నేను ఉన్నాను అని చెప్పిపోయిండు. దానికి అనుగుణంగా ప్రక్రియ ముందుకు సాగుతున్నది కదా. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అవుతే మా సమస్య పరిష్కారం ఫైనల్గా అయిపోతుందా? కాంగ్రెస్ అవుతుందంటే ఒకరోమో మల్లికార్జున ఖర్గే మాకు వ్యతిరేకమే అయ్యే, మరొకరోమో వర్గీకరణకు అనుగుణంగా రాహుల్ గాంధీ లేకపోయాయి, పెద్ద పోరే జరగాల్సి ఉంటుంది లేకపోయాయి. అంటే మేము మళ్ళీ మా పరిస్థితి ఏంది? మళ్ళీ మొదటికి వస్తుంది కదా. చివరి ఘట్టానికి తీసుకొచ్చినామని మీరే అంటారు. మీరేమన్నారు? అన్న సమస్య పరిష్కారం గౌరవ ప్రధానమంత్రి చేతిలో పెట్టిండన్న అన్నారు. ఆయన మీద అందరికి సంపూర్ణ విశ్వాసం ఉన్నది కదా. నాకు కాదు, మీకే కాదు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు ఆయన ఒక మాట అంటే నిలబెట్టుకుంటాడు అని చెప్పి. ఓకే, అయిపోయింది కదా. అక్కడ చూసినా వర్గీకరణకు అనుకూలం అంటే నరేంద్ర మోడీ గారే. మరి ఇక్కడ చూస్తే గతంలో ఆల్రెడీ వర్గీకరణ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏ కాలంలో మేము కొంత మా చదువులు ముందుకెళ్ళినాయి, ఎవరి కాలంలో మాకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరి కాలంలో మాకు ఆర్థికంగా రాజకీయంగా కొంత పైకి వచ్చాము? గౌరవ చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే పైకి వచ్చాము. మధ్యలో కొంత డిస్టర్బెన్స్ జరిగిన మాట వాస్తవం. ఆ డిస్టర్బెన్స్ విషయంలో కూడా బాబు గారు కొంత నిజమే కొన్ని మిస్టేక్స్ జరిగినాయని చెప్పి అంటున్నమాట కూడా వాస్తవం. పబ్లిక్లో కూడా అంటాడు, అందరిలో ఉంటాడు, నిన్న కూడా అంటాడు. కానీ ఇప్పుడు మేము నమ్ముకోవాల్సింది ఎవరిని అన్నప్పుడు ఈయన మాకు వ్యతిరేకమని రుజువు అయిపోయింది. 3 కారణాల వల్ల వ్యతిరేకమని రుజువైంది. ఎవరు? జగన్. సుప్రీంకోర్టులో వర్గీకరణాంశం చర్చకు వచ్చినప్పుడు లాయర్ని పెట్టకపోవడం మాకు వ్యతిరేకం. నంబర్ 2, అసలు మాదిగ కార్పొరేషన్కు ఈ 5 ఏళ్లలో ₹1 ఖర్చు పెట్టకపోవడం, సంక్షేమం గాలికి వదిలేశాడు. 3వది, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నానుకో, ముఖ్యమంత్రికి సంబంధించిన కావాల్సింది ఏంది? ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఎమ్మెల్యేలు 29 ఉన్నాయి.
మీరు గమనించండి 29లో మాదిగలకు కేటాయించిన సీట్లు 10, మాలలు కేటాయించినవి 19. మీరు చెప్పండి అసలు తేడా 1% కూడా ఉండదు, పెద్ద తేడా కూడా ఉండదు. ఓకే, తేడా 1% కూడా లేని కాడ మాకు 10 ఇచ్చి వాళ్ళకి 19 ఇచ్చేశాడు. ఇప్పుడు ఇటువైపు వద్దాం, మళ్ళీ చంద్రబాబు గారి వైపు వద్దాం. ఈ మూడిట్లో మరి చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమం మాదిగలేదు కొంత ముందుకెళ్ళింది కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే వర్గీకరణ చేసిండని రుజువైంది కదా. నంబర్ 3, ఇప్పుడు అలయన్స్లో 4 సీట్లు జనసేనకు బీజేపీకి పోయినాయి. మిగిలిన ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. 25లో కదా మాలలకి ఎన్ని కేటాయించండు, మాదిగలకి ఎన్ని కేటాయించండు అంటే మాలలకు 11 కేటాయించిండు, మాదిగలకు 14 కేటాయించిండు. ప్రకారంగా ఇచ్చాడు. మీరు చెప్పండి, వర్గీకరణకు జగన్ అనుకూలం కాదని రుజువు, మా సంక్షేమానికి అనుకూలం కాదని రుజువు, మా రాజకీయ ప్రాతినిధ్యం కూడా మాకు ఇవ్వడనేది రుజువు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు అనుకూలమని రుజువు, మా సంక్షేమాన్ని పట్టించుకుంటారని రుజువు, మా రాజకీయ ప్రాతినిధ్యం పెంచుతారని రుజువు. కాబట్టి చెప్పండి తమ్ముడు, మీరే చెప్పండి తమ్ముడు. అక్కడ చూసినా మాకు అనుకూలమైంది నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చూసినా మాకు అనుకూలమైంది చంద్రబాబు నాయుడు గారు. మేము ఏ నిర్ణయం తీసుకోవాలి తమ్ముడు? మాకు గాడ్ ఫాదర్లు లేరు. స్పష్టంగా తీసుకున్నారు నిర్ణయం, ఏదన్నా చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. అంతకంటే ఏమన్నా చెప్తాము. మరోపక్క కొన్ని అధికార పార్టీలు కానీ లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకించే పార్టీ ఏం చెప్తున్నాయంటే ఈ వర్గీకరణ ముసుగులో మందకృష్ణ మాదిగ గారు కొంత డబ్బులకు ప్రలోభపడి ఒక పక్క బీజేపీకి ఒక పక్కకి టీడీపీ కొమ్ము కాస్తున్నాడు అనే పదాన్ని బాగా ఎక్కువగా వాడుతున్నారు. ఇలాంటి పార్టీ ప్రజలకి మీరు ఏం చెప్తారు? ఓకే తమ్ముడు, ఏంటంటే ఎవరన్నా మీ దగ్గరనో ఇంకెవరి దగ్గరనో గుసగుసలు మాట్లాడతారేమో కానీ ఓపెన్గా మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు. ఓపెన్గా మాట్లాడరు నా మీద. మాట్లాడమని చూద్దాం. నంబర్ 1 మాట్లాడలేరు, ఎందుకంటే అది సత్యం కాదని వాళ్ళకే తెలుసు. మాకు పదవులు డబ్బు మా మీద ఎప్పుడు ప్రభావితం చేయలే. పదవులు డబ్బు మా మీద ప్రభావితం, లక్ష్యం మా మీద ప్రభావితం చేసుకుంటూ వచ్చింది. పదవులే మాకు ముఖ్యం అనుకుంటే, పదవులే మాకు ముఖ్యం అనుకుంటే ఇదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు 98లో నాకు పెద్దపల్లి పార్లమెంట్ ఇస్తానని చెప్పేశాడు. అందరికీ తెలుసు. నాకు వస్తాన్న టికెట్ను సుగుణ కుమార్ అనే అమ్మాయికి ఇప్పిస్తే ఆమె ఎంపీ అయిపోయి కూర్చున్నది 2 సార్లు. 99లో నాకు రాజ్యసభ ఇచ్చాడు. రాజ్యసభ ఇచ్చే ప్రయత్నం చేస్తే నాకు వద్దనుకుంటే ఆకారపు సుదర్శన్ అంటే ఆయనకు సూర్యాపేట నుండి ఆయనకి ఇచ్చేసాడు. రాజశేఖర్ గారు నాకు 2007లో నన్ను జూపిడి ప్రభాకర్ను తెల్లరగట్ల పిలిచి మీ ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు, నాకు వద్దని నేను లేచి వచ్చా. ఓకే, ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. ఓకే, నేను తీసుకోలే. 99లో రాజశేఖర్ గారు వరంగల్ పార్లమెంట్ సీట్ అంటే వరంగల్ కాబట్టి రిజర్వేషన్ కాబట్టి ఇస్తానన్నాడు. నాకు వద్దంటే సిరిసిల్ల రాజయ్యకు వచ్చేసింది. నాకు ఎమ్మెల్సీ వద్దంటే మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డి రాజేశ్వరరావు అప్పుడు ఎమ్మెల్సీ అయిపోయాడు. 2013లో 2000 లోటస్ పాండ్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ గారు కూడా నాకు రాజ్యసభ ఇస్తా అన్నాడు. ఓకే, నాకు వద్దని చెప్పేసాం. ఆయన అడగండి, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు అడగండి. ఇప్పుడు తీసుకోదలుచుకుంటే మన ఆర్కెస్ట్రా అనేది తీసుకోలేదా? పెద్ద సమస్య ఉంది తీసుకోదలుచుకుంటే. తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీ అందరు తెలుసు, మీ అందరు పేపర్లు టీవీలు రోజు ఫాలో చేస్తారు కాబట్టి తమను చెప్తున్నా, గౌరవ నరేంద్ర మోడీ గారు వేదిక మీదకి వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్ని పత్రికలు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఏం ప్రచారం చేసినాయి? ఇక కృష్ణమాది గారు వరంగల్ పార్లమెంట్ టికెట్ బీజేపీ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, అయిపోయింది అని చెప్పేశారు. నేను సంకేతాలు పంపాను, వర్గీకరణ అంశం పరిష్కారం అయ్యేంతవరకు నేను ఏ జెండా మొయ్యను, ఏ కండవ కప్పుకోను అని చెప్పి. నాకు మద్దతు ఇచ్చే వాళ్ళకి మద్దతు ఇస్తా, సాయం చేసే వాళ్ళకి సాయం చేస్తా. నేను సాయం చేసే వాళ్ళకు సంతృప్తి ఉంటుంది, నా సాయం తీసుకునే వాళ్ళకి సంతృప్తి ఉంటుంది. కానీ ఎంఆర్పీ సాయం తీసుకునే వాళ్ళకు, సాయం పొందిన వాళ్ళకి నాకు కోపం ఉంటుంది. కోపం వాళ్ళు అనుకోనియండి, కానీ నాకు కావాల్సింది జాతి భవిష్యత్తు కదా అని చెప్పుకుంటూ వచ్చేసాం. ఇక మొత్తం ఇప్పుడు మమ్మల్ని డబ్బులు రాజకీయాలు ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. అదే నిజమవుతే మరి రాజశేఖర్ గారి తండ్రి మా సహకారం కోరిండు కదా, కృష్ణ రాష్ట్ర ప్రభుత్వం మాదే, కేంద్ర ప్రభుత్వం మాదే, నీ సహకారం వర్గీకరణకు అనుకూలంగా మేము ఇస్తున్నాం, చేసేది నేనే, మీ సహకారం కావాలన్నారు. ఉదాహరణకు అప్పుడు కరీంనగర్ ఉప ఎన్నికలు వచ్చినాయి. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి రాజీనామా చేసినప్పుడు కరీంనగర్ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కృష్ణ అప్పుడు జీవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. జీవన్ రెడ్డి గారి ఇంట్లోనే కేశవరావు గారు పీసీ అధ్యక్షుడు, జీవన్ రెడ్డి గారు అభ్యర్థి, రాజశేఖర్ గారు కృష్ణ వర్గీకరణ చేయించే బాధ్యత నాది, నువ్వు సాయం చేయమన్నాడు. అప్పుడు 2 ఉప ఎన్నికలు వచ్చినాయి, ఒకటి బొబ్బిలి, ఒకటి కరీంనగర్. ఓకే, ఆయన చేపిస్తా అన్నాడు. మేము ఎవరు సాయం తీసుకోవాలి? ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు చేపిస్తామని ఒక ముఖ్యమంత్రి అంటున్నప్పుడు ఆయన మా సహకారం కొన్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇచ్చాము. మరి చెప్పమానండి, వాళ్ళ తండ్రికి కూడా మద్దతు ఇచ్చాము కదా ఉపని. అంతేందుకు, వర్గీకరణ అంశం బీజేపీ ఇంకా స్పష్టంగా ముందుకు రానప్పుడు, ఓకే, గౌరవ నరేంద్ర మోడీ గారు మనసులో బలంగా లేనప్పుడు అనుకుందాం, బలంగా లేనప్పుడు అంటే రానప్పుడు
మరి వర్గీకరణ అంశం మీద కేంద్రం మీద ఒత్తిడి పెడతాం, పార్లమెంట్లో ఒత్తిడి పెడతామని చెప్పి 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మా సహకారం కాంగ్రెస్ కోరింది కదా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్న సమయంలో మా సహకారం కోరితే బీజేపీ ఇంకా ముందుకు రాని రోజుల్లో కనీసం పార్లమెంట్లో ఒత్తిడి పెరుగుతేనన్నా మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఒత్తిడి పెంచుతామని మాట్లాడితే మేము కాంగ్రెస్ సపోర్ట్ చేశాం కదా. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవన్నీ పక్క పెట్టండి. 2019 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మరి వర్గీకరణకు మేము పార్లమెంట్లో మేము గొంతిప్పుతామన్నప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటుగా నిలబడ్డప్పుడు నల్గొండలో నేను ప్రచారం చేశాను కదా. పోనీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రే కదా, మరి ఆయన ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబడ్డప్పుడు నేను వచ్చి ప్రచారం చేశాను కదా. మరి భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిలబడ్డప్పుడు నేను భువనగిరి పోయి ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు చెప్పండి నాన్న, చెప్పండి బ్రదర్, ఏంటంటే చెప్పానండి మరి వాళ్ళని ఒక మాట ఇచ్చి మా సహకారం కోరితే మేము సహకరించామా, లేదా మమ్మల్ని ఏమైనా ప్రభులో పెడితే సహకరించామా చెప్పానండి వాళ్ళని. పోనీ గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మా వర్గీకరణ చేస్తానని చెప్పి మా సహకారం కోరింది కదా. 99లో మేము మద్దతు ఇచ్చాం కదా, 99లో మద్దతు ఇచ్చాం కదా అనుకుందాం. మరి మద్దతు ఇచ్చినప్పుడు మాకు పదవులు కూడా ఇచ్చింది కదా. మాకు ఆశలు ఏముంటాయి చెప్పండి. మా జాతి భవిష్యత్తుకు మేలు చేస్తామంటే చంద్రబాబు సాయం చేశాం, మా జాతి భవిష్యత్తుకు మేలు చేస్తామంటే రాజశేఖర్కి సాయం చేశాం, ఉత్తమ్ కుమార్కి సాయం చేశాం, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి సాయం చేశాం. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. నంబర్ 1 ఎవరు చెప్తారో చెప్పానండి. అందువల్ల మా లైఫ్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటానంటే ఒక్కరం సాక్రిఫైస్ చేస్తే కదా, ఒక జాతికి 100 ఏళ్ళ భవిష్యత్తు ఉంటే ఒక్కరు సాక్రిఫైస్ చేస్తే పోయేదేంది. నేను ఒక్కరినే కాదు, కొన్ని వేల మంది ఈ విధంగా సాక్రిఫైస్ చేస్తుండ్రు, కార్యకర్తలు, నాయకురాళ్ళు. కొన్ని వేల మంది ఈ తరం వాళ్ళు ఉద్యమంలో నిలబడి యుద్ధంలో గెలిస్తే 100 తరాలకు మేలు జరుగుతుంది కదా. 100 తరాలకు మేలు జరిగే ఒక అంశం మీద ఒక వ్యక్తిగతంగా రాజీపడాల్సిన అవసరం, ప్రలోభాలు గురి కావాల్సిన అవసరం ఎందుకు నాన్న? మేము ఆ కమిట్మెంట్కి లోబడి. అంటే గతంలో కూడా మందకృష్ణ మాదిగ గారు ఏ పదవి ఇచ్చినా దానికి లొంగలేదు 100%. కానీ నిజంగానే చెప్పాలంటే మందకృష్ణ మాదిగ గారు అనేక సార్లు పదవులు వచ్చినా ఇప్పుడు మర్చిపోయాను. మరి ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సీట్ నాదే అన్నారు కదా, చాలా బలంగా అనిపించింది అన్ని పత్రికల్లో, మేము కూడా రాసాం. ఉదాహరణకు ఒక గమ్మ చెప్తా. వరంగల్ పార్లమెంట్ ఇక్కడ ఎప్పుడు డిక్లేర్ అయింది నాన్న? మొన్న అంతే కదా. మరి ఇంతకాలం పెండింగ్లు ఎందుకు పెట్టారు? ఓకే, కృష్ణమాది గారు నిలబడతారని ప్రచారం జరిగింది. మొన్న 12వ తారీఖు నాడు ఏదో నాకు డాక్టర్ లక్ష్మణ్ అన్న చెప్పాడు. లక్ష్మణ్ పార్లమెంట్ బోర్డు మెంబర్ కదా, ఏదే డాక్టర్ లక్ష్మణ్ నాకు చెప్పాడు మొన్న. ఏం చెప్పాడు? కృష్ణ 15 మంది కూర్చున్న సమావేశంలో వరంగల్ సీటు చర్చకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నోటి నుంచి అన్నాడు, ఇది కృష్ణమాది గారికి ఇస్తారన్న సీటు కదా, మళ్ళీ ఇంకోరికి ఎందుకు ఇవ్వాలి అని అన్నాడు. అంటే సార్ కృష్ణమాది గారు అయితే పోటీ చేయని అన్నాడు. సార్ సాక్షాత్ ప్రధానమంత్రి అడిగాడు అని నోటి నుంచి నాకు లక్ష్మణ్ అన్న చెప్పాడు, నాకేం తెలుసు మరి అన్నాడు. అంటే వాళ్ళ మనసులో ఉన్నది. అందువల్ల నాన్న ఇప్పుడు మేము ఒకటే కమిట్మెంట్కి లోబడి ఉన్నాం. ఒక అట్టడుగున పడిపోయిన జాతి పక్షాన యుద్ధం జరుగుతుంది. ఆ సమస్య పరిష్కారం అయితే 100 తరాలకు మేలు జరుగుతుంది. కాబట్టి 100 తరాలకు మేలు జరిగే అంశం మీద యుద్ధం చేస్తున్నప్పుడు చిన్న పదవులకో వీటికో తలొగ్గి లేదా ఇతరత్ర పదవులకు తలొగ్గితే ఒక జాతికి మనం అన్యాయం చేసిన అవుతాం కదా. ఇతరులు చేసిన అన్యాయం వేరైతే సొంత జాతి బిడ్డలమే మళ్ళీ అన్యాయం చేసిన ఉంటుంది. ఆ పరిస్థితి మా జీవితం అంతా రానియం.